ఓం శాంతి. ఈరోజు అవ్యక్తవాణి మన 69 రివైజ్ మురళి చదువుకుంటున్నాం. ప్రతి గురువారం మాదిరిగా 4/3/69 వాణి డేట్ ఈరోజు 4/3/69. होली के शुभ अवसर पर హోలీ యొక్క సందర్భంగా బాబా మాట్లాడిన మాటలు. ఆజ్ ఆప్కి ఖాస్ హోలీ హే క్యా, ఈరోజు మీకు ప్రత్యేకంగా హోలీనా ఏంటి? హోలీ కైసే మనాయి జాతి, హోలీ ఎలా జరుపుకుంటారు? హోలీ మనానే ఆతి హే, హోలీ జరుపుకోవడం వస్తుందా మీకు? సంగంకి హోలీ కౌన్ సి హే, సంగమ యుగం యొక్క హోలీ ఎటువంటిది? वर्तमान पाठ अनुसार होली कैसे मनाएंगे, वर्तमान पात्र अनुसार हम होली ఎలా జరుపుకుంటారు మీరు? वर्तमान समय कौन सी होली मनाने की आवश्यकता है? ప్రస్తుత సమయంలో ఏ హోలీ జరుపుకునే అవసరం ఉంది? ఎటువంటి హోలీ జరుపుకోవాలి? హోలీ మే కై బాతే కర్నీ హోతీ హై, హోలీ అంటే కొన్ని విషయాలు ఆచరిస్తారు. रंगा भी जाता है, जलाया भी जाता है, सासा श्रृंगारा भी जाता है और कुछ मिटाना भी होता है. రంగు కూడా వేసుకుంటారు. కొన్ని విషయాలు ఏమి జరుపుకుంటారంటే హోలీ రోజు రంగులు కూడా వేసుకుంటారు, మరి మంట కూడా కాలుస్తారు, హోలీ మంట. దాంతోపాటు శృంగారం కూడా చేసుకుంటారు. తర్వాత తీసేయాల్సినవి వదిలేయాల్సినవి అవి కూడా మంటలో కాలుస్తారు, అంటే వదిలేస్తారు. వదిలేయాల్సినవి తొలగించుకోవాల్సినవి తొలగించుకుంటారు. జో భీ బాతే హోలీ మే కర్నీ వో సభీ ఇస్ సమయ చల్ రహే. ఏదైతే ఆ విషయాలు లౌకిక ప్రపంచంలో కూడా ఆచరిస్తారో అవన్నీ ఈ సమయంలో నడుస్తున్నాయి. సంగమయుగంలో కూడా ఏంటవి? जलाना क्या है, मिटाना क्या है, रंगना क्या है और श्रृंगारना क्या है. సంగమ యుగంలో ఇవన్నీ ఇక్కడ నడుస్తున్నాయి. అంటే ఎలా నడుస్తున్నాయి? రంగు అంటే ఏంటి? సంగమ యుగంలో రంగులు వేసుకోవడం అంటే, కాల్చటం అంటే ఏంటి? కాలుస్తున్నాము. తొలగించుకోవటం ఏంటి? తొలగించుకుంటున్నాము. శృంగారం ఏం చేసుకుంటున్నాము? అవి వర్ణిస్తున్నారు ఈరోజు బాబా. ఏ సభీ కర్లేనా ఇసుకో కాజాతే మనానా. ఇవన్నీ ఏం శృంగారం చేసుకోవాలి సంగమయుగంలో? ఏంటి కాల్చాలి, ఏంటి తొలగించుకోవాలి, ఏం రంగు వేసుకోవాలి, ఇది అనుభవం చేసినప్పుడు హోలీ జరుపుకోవడము అంటారు సంగమయుగంలో. అగర్ ఇన్ చారో బాతో మే సే కుచ్ కమీ హే తో మనానా నీ కేంగి. ఈ 4 విషయాల్లో ఏదైనా లోపం ఏర్పడినా జరుపుకోవటం అని అన్నారు. హోలీకి దినమే బహుత్ సుందర్ సజతే, హోలీ సందర్భంలో చాలా సుందరంగా అలంకరించుకుంటారు. కైసే సజతే హే, దేవతకి సమాన్. ఎలా అలంకరించుకుంటారు? దేవతల సమానంగా అలంకరించుకుంటారు. ఆప్ సభీ సజే హుయే హే, మరి మీరు అందరూ అలంకరించుకున్నారా? అలంకరింపబడి ఉన్నారా? సజావట్ మీ కోయి కమీ తో నహీ హై, అలంకరణలో ఈ లోపం లేదు కదా. సజావట్ మీ ముఖ్య హోలీ కా శృంగార్ కౌన్ సా హోతా హై, అలంకారంలో ముఖ్యంగా హోలీ యొక్క శృంగారం ఏంటి ఉంటుంది? सांग जो बनाते हैं उनको पहले मस्तक में बल्ब लगाते हैं. అక్కడ ఏదైతే అలంకారము చేసుకుంటారో ఒకరికొకరు హోలీ సందర్భంగా లౌకిక ప్రపంచంలో మొట్టమొదట మస్తకంలో బల్బ్ వెలిగిస్తారంట, మస్తకంలో మెరుపు పెడతారంట అలంకారంలో. ఏవి ఇస్ సమయకి కాపీ కీ హుయి హే, అది కూడా ఈ సంగమయుగం నుండి కాపీ చేసి వాళ్ళు అలా జరుపుకుంటున్నారు. आपका भी संगम का मुख्य శృంగారం మస్తక్ పర్ ఆత్మ కా దీపక జలానా. ఎందుకంటే సంగమ యుగంలో మీది కూడా ముఖ్యమైన శృంగారం ఏంటుంటుంది? మొట్టమొదట మస్తకంలో ఆత్మ దీపం వెలిగించి పెట్టుకోవడం. అందుకే వాళ్ళ ఆత్మ బల్బ్ వెలుగుతున్నట్టు అటువంటి మెరుపు
ముందు పెడతారంట మస్తకంలో, తర్వాత మిగిలినవన్నీ అలంకరిస్తారనమాట. ఒకరికొకరు అలంకరించుకుంటారు హోలీ సందర్భంగా. అలా ఇక్కడ సంగమయుగంలో హోలీ ఏంటి మనకి? ఆత్మ అనే బల్బు వెలగడం, ఆత్మ అనే దీపాన్ని వెలిగించుకోవడం మొదటి శృంగారం అనుభవం చేస్తున్నాం మనం. इसकी निशानी बल्ब जलाते हैं. ఆత్మదీపం వెలిగించుకునే దాని గుర్తుగానే వాళ్ళు బల్బు వెలిగిస్తారు మస్తకం మధ్య. लेकिन ये सभी बातें होने के लिए హోలీ కా అర్థ యాద్ రఖనా హై. కానీ ఈ విశేషాలన్నీ మనలో అనుభవం కావాలి అంటే అలంకరించుకోవటము, ఈ విషయాలు హోలీలో జరుపుకునేవన్నీ సంగమయుగంలో బాబాతో మనం సంగమయుగ చరిత్రలో అనుభవం చేసుకోవాలన్నా కూడా హోలీ అంటే అర్థం ఏంటి అది గుర్తుంచుకోవాలి. హోలీ అంటే ఏంటి? హోలీ జో కుచ్ హువా వో హో గయా, హోలియా, ఏది జరిగిందో జరిగిపోయింది, హోలీ జరిగిపోయింది అని అర్థం. హిందీలో హోలీ అంటే హోలియా, జరిగిపోయింది అని అర్థం. జో సీన్ హుయి హోలీ అర్థాత్ బీచ్కి, ఏది సీన్ నడిచిందో డ్రామాలో హోలీ అంటే గడిచిపోయింది, వదిలేయండి ఇంకా, ఆ అర్థంలో వచ్చినప్పుడు హోలీ జరుపుకున్నట్టు. वर्तमान समय जो पॉइंट ध्यान में रखनी है वो है ये होली की अर्थात ड्रामा के डाल की. వర్తమాన సమయంలో పాయింట్ ఏంటి గుర్తుంచుకోవాలి? హోలీ అయిపోయింది, జరగవలసింది జరిగిపోయిందంతా జరిగిపోయింది, దాని యొక్క ప్రభావం మన మీద ఇప్పుడు ఉండకూడదు. దానికోసం డ్రామా, హోలీ అయిపోయింది అనడానికి డ్రామా అనేది గుర్తుంచుకోవాలి. డ్రామా యొక్క డాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆధారం. जब ऐसे मजबूत होंगी तब वो रंग भी पक्का लग सकेगा. ఎప్పుడైతే లోపల నుండి ఇంత దృఢంగా ఉంటామో మనము, ఏది జరిగినా కలత చెందకుండా, డ్రామాలో ఉంది అంత దృఢంగా లోపల నుండి తయారైపోతే పక్కా రంగు కూడా మీకు పడుతుంది, बाबा యొక్క పక్కా రంగు. अगर होली का अर्थ जीवन में नहीं लाएंगे तो रंग कच्चा हो जाता है. హోలీ అనే మాట యొక్క అర్థం బాబా ఇప్పుడు వివరించారు కదా, ఆ అర్థాన్ని జీవితంలో తీసుకొని రాకపోతే, ప్రతి చిన్నదానికి మనం అలజడిలో వచ్చేస్తూ ఉంటే, హోలీ అనే పదాన్ని ఉపయోగించకపోతే, జీవితంలో తేకపోతే ఏమవుతుంది? రంగులు పచ్చిగానే ఉండిపోతాయి మీ పైన, పక్కా రంగు పడదు. पक्का रंग रंगने के लिए हर वक्त सोचो होली जो बीता हो ही गया. పక్కా రంగు మీ మీద పడాలంటే ప్రతి సమయంలో ఇలా ఆలోచించండి, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, దానికోసం వెనక్కి వెళ్ళకూడదు. నేను మళ్ళీ నా స్థితిని వెనక్కి తీసుకొని వెళ్ళకూడదు. ऐसे होली मना रहे हो, ఇలాంటి హోలీయే జరుపుకుంటున్నారా? వా కभी कभी ड्रामा के सीन देखकर कुछ मंथन चलता है. లేదా అప్పుడప్పుడు డ్రామాలో సీన్ చూసినప్పుడు ఇంకేదైనా మంతన నడుస్తుందా మీ బుద్ధిలో? జ్ఞాన్ కా మంతన్ దూసరీ బాతే, లేకిన్ డ్రామా కే సీన్ పర్ మంతన్ కర్నా క్యూ క్యా కైసే, ఏ కిస్ చీజ్ కా మంతన్ హే? జ్ఞానం యొక్క మంతన నడవడం మంచిది, అది వేరు. కానీ డ్రామాలో ఏదైనా జరిగినప్పుడు ఆ సీన్ చూసి ఇంకేదో మంతన జరగకూడదు. అంటే ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది అని ఆలోచిస్తే ఇది ఏ వస్తువుని మంతన చేసినట్టు అవుతుంది? దహీ కో జబ్ మంతన్ కియా జాతా హై తబ్ మక్కన్ నికల్తా హై. పెరుగుని తీసుకొని మంతన చేస్తారు, మర్దన, మర్దన అంటాం కదా, మజ్జిగను మర్దన చేస్తారు కదా, అప్పుడు ఏమొస్తుంది? వెన్న వస్తుంది. అగర్ పానీ కో మంతన్ కరేంగే తో క్యా నికలేగా? మజ్జిగ కాకుండా ఉత్త నీళ్ళు పెట్టుకొని మీరు చిలికితే, మంతన చేస్తే ఏమొస్తుంది? కుచ్ భీ नहीं, ఏమీ రాదు నీళ్ళని చిలికితే. రిజల్ట్ మే యహీ హోగా, ఏక్ తో థకావట్, దూసరా టైం వేస్ట్. నీళ్ళు పట్టుకొని చిలికితే ఒకటి అలసిపోతారు, రెండోది టైం వేస్ట్ అవుతుంది, ఇదే రిజల్ట్ వస్తుంది. इसलिए वो हुआ पानी का मंथन. ऐसा मंथन करने के बजाय ज्ञान का मंथन करना है. కాబట్టి ఏదైనా సీన్ జరిగిన వెంటనే ఎందుకయింది, ఎలా అయింది
నాకెందుకయింది, ఏంటయింది, ఇలా రకరకాల ఆలోచనలు వెళ్ళిపోవడం అంటే నీళ్లను చిలకడం, నీళ్లను మంతన చేయడం. అందుకని ఇటువంటి మంతనకు బదులు ఇప్పుడు జ్ఞాన మంతన చేయడం అలవాటు చేసుకోండి. జ్ఞానం బుద్ధిలో వచ్చిందనుకోండి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. జ్ఞాన మంతన చేస్తే వెన్న అయినా దొరుకుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. साकार रूप में लास्ट दिनों में सर्विस की मुख्य युक्ति कौन से सुनाई थी? సాకార రూపంలో బాబా ఉన్నప్పుడు, బాబా వెళ్ళిపోయే లాస్ట్ రోజుల్లో సర్వీస్ కోసం ముఖ్యమైన వ్యక్తి ఏంటి వినిపించారు పిల్లలకి? గేరావు డాల్నా, మీ ప్రభావం వేయాలి. సకాశించి మీ ప్రభావాన్ని వేయాలి. సర్వీస్ చేయడానికి ముందే ఆ జాగాలో ప్రభావాన్ని వేయండి అని బాబా युक्ति వినిపించేవారు. डबल घेराव डालना है, डबल प्रभावम. एक तो वाणी द्वारा सर्विस का, दूसरा अव्यक्त आकर्षण का. ఒకటి వాణి ద్వారా సర్వీస్ చేసి ప్రభావం వేయడం, వలయం వేసినట్టు, అందులో అందరూ పడాలంతే ఆ ప్రభావం, అలా వలయం వేయండి. ఇంకా రెండోది అవ్యక్తి ఆకర్షణ యొక్క వలయం లేదా ప్రభావం. ये ऐसा घेराव डालना है जो ना खुद से निकल सके ना दूसरे निकल सके. ఎలాంటి ప్రభావం వేయాలి అంటే స్వయం మీరు బయటికి రాలేరా ప్రభావం నుండి, మీ ద్వారా ఎవరి సేవ సర్వీస్ జరిగిందో అక్కడ ఎవరికి వాళ్ళు కూడా బయటికి రాలేరు. ఈ క్షణంలోని ఈ ప్రభావం నుండి బయటకు మాయ వైపు మీరు వెళ్ళలేరు, వాళ్ళు కూడా బయటకు రాలేరు. అంత ప్రభావం వేసే సేవ చేయాలి. గేరావు डालने का ढंग अभी तक प्रैक्टिकल में दिखाया नहीं. కానీ పిల్లలు అలాంటి ప్రభావం వేసే విధానం ప్రాక్టికల్ జీవితంలో ఇంకా చూపించలేదు. म्यूजियम बनाना तो सहज है, म्यूजियम बनाना ये कोई घेराव डालना नहीं है. మ్యూజియం తయారు చేయడం, దానిలో వచ్చే మనుషులకి సందేశం ఇవ్వడం, దీన్నేమి ప్రభావం వేసే సేవ అనరు, वलयम वैसे सेवा अनरू. लेकिन अपनी अव्यक्ति आकर्षण से उनको घायल करना, ये है घेराव डालना. కానీ అక్కడ వినడానికి ఎవరైతే అడుగు పెట్టి వస్తారో వారిపైన మీ అవ్యక్తి ఆకర్షణ ద్వారా వారికి గాయపరచడం. దానం వేస్తే గాయం తగులుతుంది కదా, గురి మనం పెడితే గాయం తగులుతుంది. అలా మనలో ఉన్న అవ్యక్త స్థితి ద్వారా ఆకర్షణ యొక్క గురి వాళ్ళకి తగిలి గాయపడాలి వాళ్ళు. ఇదే ప్రభావం వేసేలాంటి సేవ అంటారు. वो अभी चल रहा है, అభి సర్వీస్ కా సమయ भी ज़्यादा नहीं मिलेगा. ఇప్పుడు అటువంటి సమయమే నడుస్తుంది. అలాంటి ప్రభావం వేసే సేవ నడుస్తుంది, నడవాలి. ఇప్పుడు సర్వీస్ చేయడానికి కూడా ఎక్కువ సమయం దొరకదు రానున్న రోజుల్లో. సమస్య ऐसी कड़ी हो जाएंगी जो आपके सर्विस में भी बाधा पड़ने की संभावना होगी. ఎందుకంటే రాను రాను సమస్యలు ఎలా నిలబడతాయంటే మీ ఎదురుగా మీరు సర్వీస్ చేద్దాము అన్నా కూడా ఆటంకాలు పడే సంభావన, ఆటంకాలు పడేటటువంటి సందర్భాలు ఉండొచ్చు, పరిస్థితులు సమస్యలు అలాంటివి నిలబడతాయి అని చెప్తున్నారు బాబా. సర్వీస్ కోసం ఎక్కువ సమయం దొరకదంటే ఇది అన్నమాట. इसलिए जो समय मिल रहा है उसमें जिसको जितनी सर्विस करनी वो अधिक से अधिक कर ले. అందుకని ఇప్పుడే మీకు ఏదైతే సమయం దొరుకుతుందో ఈ సమయంలోనే ఎంత సేవ చేయాలనుకుంటే అంత ఎక్కువ చేసేసుకోండి. ఈ రోజు చేతిలో ఉన్న సమయాన్ని సేవలో పెట్టుకోకపోతే రేపటికి ఏ సమస్య వచ్చి నిలబడతాదో మీకు టైం ఉన్నది కదా. అనుకున్నా రేపు ఉంటుంది, మళ్ళీ రేపు నేను చేస్తాను అనుకున్నా ఏ సమస్య వచ్చి నిలబడుతుందో తెలీదు అని చెప్తున్నారు బాబా. ఏ రోజుకి ఆ రోజే అలా మనం మన సమయాన్ని సేవలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. नहीं तो सर्विस का समय भी होली हो जाएगा यानी बीत जाएगा. లేకపోతే ఏమవుతుంది, సర్వీస్ చేసే సమయం కూడా మీ చేతి నుండి జారిపోతుంది. హోలీ అయిపోయింది అన్నట్టు
అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది ఆ సమయం. इसलिए अब अपने को आप ही ज़्यादा सर्विस के బంధన్ में బాంధనా चाहिए. అందువల్లనే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కువలో ఎక్కువ సర్వీస్ యొక్క బంధనలో బంధించుకొని ఉంచుకోండి. మీకు మీరే सर्विस యొక్క బంధంలో బంధించుకుంటూ ఉండండి. इस एक बंधन से అనేక బంధన్ మిట్ जाते. ఈ ఒక్క బంధన ద్వారానే అనేక బంధనాలు మీ జీవితంలో తొలగిపోతాయి. ఏ బంధన? సర్వీస్ యొక్క బంధన. అనేక బంధనలు తొలగిపోతే నేను సర్వీస్లో ఉంటాను అంటే అవి తొలగవు. కానీ ఇప్పుడున్న సమయం సేవలో నేను పెట్టేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఇప్పుడున్న సమయం నేను సేవలో పెట్టేసుకోవాలి, ఉపయోగించుకోవాలి అని ఈ సర్వీస్ యొక్క బంధనలో మనం బంధింపబడితే మిగిలిన అనేక బంధనలు మన జీవితం నుండి తొలగిపోతాయి. अपने को खुद ईश्वरीय सेवा में लगाना चाहिए, औरों के कहने से नहीं. మిమ్మల్ని మీరు మీకు మీరే స్వయం ఈశ్వరీయ సేవలో జోడించుకోవాలి, బంధించుకోవాలి. మీకు మీరే, ఎవరో చెప్పడం వలన సేవలో రావడం కాదు. औरों के कहने से क्या होगा? ఆధా ఫల్ మిలేగా. ఇతరులు చెప్పడం వలన సేవలో వస్తే ఏమవుతుంది? సగం ఫలమే దొరుకుతుంది. బాబా చెప్తున్నారు, సేవా బంధనలో మీరు ఉన్నట్లయితే అనేక బంధనలు తొలగిపోతాయి. అది కూడా మీకు మీరే ఈశ్వరీయ సేవలో పెట్టుకోవాలి, బంధించుకోవాలి. ఎవరో చెప్పితే సేవలోనే రావడము, సేవా బంధన పెట్టుకోవడం కాదు. అర్థమవుతుందా? వింటున్నారా ధ్యాసతో? ఇతరులు చెప్పారు అందుకని సేవలో వచ్చాను నేను అంటే ఏమవుతుంది? ఆధా ఫల్ మిలేగా, సగము ఫలమే దొరుకుతుంది మీరు చేసే సేవకు. क्योंकि जिसने कहा अथवा प्रेरणा दी उसकी भाईवारी हो जाती. ఎందుకంటే మీకు ఇష్టం లేదు కదా సేవలో రావడం. సహజంగా అఖిల్ నిమిత్తమైన అఖిల్ సాధారణంగా ఎవరు చెప్తారు? నిమిత్తమైన అఖిల్ చెప్తారు. సేవలో సమర్పణ అయిపోండి, జీవితం పెట్టండి, ఇంతకన్నా భాగ్యం ఉండదు, అది ఇది చెప్పి అక్కేలు ప్రేరణ ఇస్తారు కదా, లేదా చెప్తారు, లేదా ప్రేరణ ఇస్తారు చెప్పి చెప్పి. ఆ కారణంగా నేను సేవలో బంధన పెట్టుకున్నాను, సేవా బంధన. నా ఇష్టంతో నేను చేయట్లేదు అంటే ఏమవుతుంది? మీరు సేవ చేసినా కష్టపడినా దానిలో సగం ఫలము మిమ్మల్ని ఎవరు నిలబెట్టారు సేవలో, వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మీ పార్ట్నర్ అయిపోతారు. అప్పుడు వంతు వాళ్ళకి వెళ్ళిపోతుంది, సగం సగం ప్రాప్తి మీకు ఉంటుంది. दुकान में अगर 2 भाईवर साझेदार हो तो बंटवारा हो जाता है ना. एक है तो वो मालिक हो रहता है. దుకాణంలో కూడా అంతే, ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే పంచేసుకోవాలి కదా వచ్చిన లాభం. మరి ఇక్కడ కూడా పార్ట్నర్షిప్ అయిపోతుంది మన ఇంట్రెస్ట్తో మనం సేవ చేయకపోతే. ఒకటి మనమే యజమాని అయి ఉండడం దుకాణంలో, రెండోది పార్ట్నర్తో కలిసి ఉండడం. మనం యజమాని కాదు అప్పుడు. इसलिए अगर किसके कहने से करते तो उस कार्य में भाईवारी हो जाती है, और स्वयं ही मालिक बन करके करते हैं तो सारी मिल्कियत के अधिकारी बन जाते हैं. అందుకని ఏం నేర్చుకోవాలి అంటున్నారు బాబా? ఒకవేళ ఎవరు చెప్పడం వలన మనం చేస్తున్నాము అంటే ఆ కార్యంలో భాగం చెప్పే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకి ఎవరైతే చెప్పి మన చేత చేయిస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. స్వయమే నేను మాలికుడను, నేను చేయకపోతే ఎవరు చేస్తారు, నేను కదా చెయ్యాలి. స్వయం మాలికులే,
మీ ఇంట్రెస్ట్తో మీరు సేవ చేస్తే ఏమవుతుంది? మీ ఇంట్రెస్ట్తో మీరు దుకాణానికి మాలిక్ లే కూర్చుంటే ఏమవుతుంది? పూర్తి ఆస్తికి అధికారి అవుతారు, పూర్తి సంపదకు అధికారి అవుతారు. అంటే మీరు ఏంటి కష్టపడుతున్నారు సేవ, అది మీ సంపద అయిపోతుంది. మీ కష్టం యొక్క రిజల్ట్ మీకేముంటుంది అని చెప్తున్నారు బాబా. అంతేగాని ఆస్తికి అధికారంలో ఉండడం అంటే ఇక్కడ ఏదో స్థూలమైన ఆస్తి ప్రాప్తి కాదు. అంటే అక్కడ సేవ చేసి కష్టపడి వాతావరణం అని తయారు చేసిన మనమే అధికారి అవుతామన్నమాట. इसलिए हर एक को मालिक बनकर करना. అందువల్ల ప్రతి ఒక్కరు మాలిక్లే. మీ ఇష్టంతో మీకు మీరు సేవా బంధంలో బంధించుకొని మీకు మీరు ఇంట్రెస్ట్ తీసుకొని సేవ చెయ్యాలి మాలిక్లే అని చెప్తున్నారు బాబా. लेकिन मालिक पने के साथ साथ बालकपन भी पूरा होना चाहिए. మళ్ళీ బాబా ఏమంటున్నారు? మాలికులు అంటే ఇక్కడ మళ్ళీ అహంకారంలో వచ్చే మాలికులు కాకూడదు. మాలికులు అవడంతో పాటు బాలకులుగా కూడా పూర్తిగా ఉండాలి. అమ్మ ఎంత మాలిక స్థితిలో యజ్ఞమాతయి నడిపించేవారు మనం రోజు వింటున్నాం కదా. కానీ అంతే చిన్న బాలికను అనేలా హాజీ పాత్రతో నడిచేవారు. బాలకులు కూడా పూర్తి కావాలి. కहाँ कहाँ మాలిక్ బన్కర్ ఖడే హో జాతే, కहाँ ఫిర్ బాలక్ హోకర్ చోడ్ దేతే హే. కానీ పిల్లల్లో ఏం జరుగుతుంది? అక్కడక్కడ మాలికులై నిలబడుతున్నారు, మాలికులైపోయి నిలబడుతున్నారు. నేను చెప్పింది నేను నడవాలి, నేను చెప్పింది జరగాలి, నేను అనుకున్నది నేను చేసి చూపిస్తాను. మాలికులైతే మాలికులైపోయి గట్టిగా ఇంకా అంటే అది కూడదు అనేది కూడా అంత గట్టిగా పట్టుకుంటారు అనమాట మాలికులైపోయి. అయితే మాలికులైపోయి అలా ఉంటున్నారు. లేదా అక్కడక్కడ బాలకులయ్యి నేను చిన్నదాన్ని, నాకేం తెలుసు, నాకేం తెలీదు, బాలకులై వదిలేస్తున్నారు. నాకెందుకు అలా. తో నా చూడనా హీ నా పక్కడనా హీ. కానీ నాకేం తెలీదు అనే బాలక స్థితిలోకి వెళ్ళకండి. వదిలేయడం, బాధ్యత వదిలేయడం బాలకులైపోయి. అలాగని మాలికులైపోయి నేనే అని పట్టుకోవడం అలా కూడా కాకండి. పక్కన్నా అర్థాత్ జిద్ సే नहीं पकड़ना है అంటే మొండిగా అయిపోయి పట్టుకోకండి. कोई चीज़ को अगर बहुत जोर से पकड़ा जाता है तो उस चीज़ का रूप बदल जाता है ना. ఏదైనా వస్తువుని గట్టిగా పట్టుకుంటే ఆ వస్తువు యొక్క రూపం మారిపోతుంది. फूल को जोर से पकड़ो तो क्या हाल होगा. ఏదైనా వస్తువుని గట్టిగా పట్టుకుంటే దాని యొక్క రూపం మారిపోతుంది కదా. మీరే ఆలోచించండి. ఒక పుష్పాన్ని చేతిలో తీసుకొని చాలా గట్టిగా పట్టుకున్నారనుకోండి, మీరు ఏమవుతుంది? దాని పరిస్థితి బయటిపోతుంది కదా, మారిపోతుంది కదా. పక్కడనా తో హే లేకిన్ కహా తక్ कैसे పకడ్నా ये भी समझना है. పట్టుకోవాలి, కానీ ఎంతవరకు పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఇది కూడా అర్థం చేసుకుని నడవాల్సిన విషయం. అంటే పుష్పాన్ని టచ్ చేయకూడదు అని ఉంటామా? పట్టుకుంటాం, కానీ ఎలా పట్టుకోవాలి, ఎంతవరకు, ఎలా పట్టుకోవాలి. అలా మనం కూడా సేవలో మాలికులే నడవాలి, కానీ ఏ విషయాలను ఎంతవరకు మనం పట్టుకోవాలి అంతవరకు. లిమిట్ దాటి మనం మాలికులే వ్యవహరించకూడదు. మనం या तो పక్కడితే అటక్ జాతే వా చోడితే తో छूट जाते. కానీ ఏమవుతుంది? బ్యాలెన్స్లో ఉండలేకపోతున్నారు పిల్లలు. పట్టేసుకొని ఏమంటారు, అటక్ జాతే అంటే అంటుకుపోతున్నారు, ఆ విషయానికి అంటుకుపోయి ఆగిపోతున్నారు. వదిలేస్తే పూర్తిగా వదిలేస్తున్నారు. పట్టుకుంటే అదొక సమస్యలాగా పెద్దదిగా చేసేసుకొని పట్టుకుంటున్నారు మాలికులే. వదిలేస్తే పూర్తిగా వదిలేస్తున్నారు, బాధ్యత లేదన్నట్టు. అలా ఉండకూడదు. దోనో హీ సమాన్ రహే ఏ పురుషార్థ్ కన్నా. అలా ఉండకూడదు. రెండూ సమానంగా ఉండేలాగా పురుషార్థం చెయ్యాలి. బాధ్యతగా నడవాల్సిన చోట మాలికులు అవ్వాలి. మనకెందుకు అనవసరమైన విషయం అనే చోట బాలకులు అయిపోవాలి. जो मालिक और बालक दोनों रीति से चलने वाला होगा, उनकी मुख्य परख ये होगी, एक तो निर्माणता होगी, उसके साथ निरहंकारी निर्माण और साथ साथ प्रेम स्वरूप. అయితే నేను ఎలా ఉంటున్నాను,
మాలికుడు బాలకుడు రెండు బ్యాలెన్స్లో ఉంటున్నానా, అలా ఉండట్లేదా, ఎలా తెలుస్తుంది? దాన్ని పరిశీలించుకోవటం అనేది ముఖ్యంగా. ఎలా మనం పరిశీలించుకోగలము అంటే, ఒకటి నిర్మాణ చిత్తులుగా ఉంటారు. బాలక్ మాలికులు అయ్యేవాళ్ళు నిర్మాణ చిత్తు. రెండు నిరహంకారిగా ఉంటారు. మూడు నిర్మాణత కన్స్ట్రక్టివ్గా ఉంటారు. నాలుగు దాంతోపాటు ప్రేమ స్వరూపంగా ఉంటారు. ఇవి ఉంటున్నాయా? ये चारों ही बातें उनके हर चलन से देखने में आएगी. ఎవరైతే బాలక్ మాలిక్ రెండు బ్యాలెన్స్లో ఉంటారో ఈ 4 విషయాలు వారి ప్రతి నడవడికలో చూడడానికి కనిపిస్తుంది. అగర్ చారోं में से कोई भी कम है तो कुछ स्टेज की कमी है. ఈ 4 విషయాల నుండి ఏదైనా విషయం తక్కువైతే మనలోని మన స్థితిలో ఏదో తక్కువ ఉంది. బాలక్ మాలిక్ స్థితిలో లోపం ఉంది. ఇది తెలుసుకోవటానికి బాబా థర్మామీటర్ ఎలా పరిశీలించుకోవాలనేది మనకు చెప్పారు. దీని ద్వారా మనకు అర్థమైపోతే ఆ స్థితి ఉందా లేదని ఇప్పుడు దాన్ని మనం మార్చుకోవచ్చు. మరి నేను అంతే నా స్వభావాన్ని పట్టుకుని నేను మారలేను అంటే అది కూడా బాలక మాలికలు కాదు కదా. సరళం అయిపోయి బాబా మార్చుకోమన్నారు, మార్చేసుకున్నాం. అంత ఈజీగా మనం నడవగలగాలి. अच्छा वतन में आज होली कैसे खेली मालूम है? ఈరోజు వతనంలో హోలీ ఎలా ఆడారు తెలుసా మీకు? आप भी होली मना रही हो ना, కింద మీరు కూడా హోలీ జరుపుకుంటున్నారు కదా. వహా సందేశ్ ఆయి తో ఏ ఖేల్ కియా. అయితే సందేశ్ కియా ఆ రోజు వెళ్ళారంట వతనంలోని. బాబా ఒక ఆట ఆడారంట, ఆట చూపించారంట. कौन सा खेल किया होगा? ఏంట ఆట అయి ఉండొచ్చు? ఆ ప్లే చలోతో దేకి పిల్లలు అన్నారంట, బాబా ఏంటో ఆట, మీరు తీసుకెళ్తే మేము చూస్తామన్నారంట. బుద్ధి కా విమానంతో బాబా అన్నారు, బుద్ధి యొక్క విమానం అయితే ఉంది కదా, వెళ్ళగలరు మీరు. బుద్ధి కా విమానంతో దివ్య దృష్టి సేపి అచ్చా, నేను మిమ్మల్ని ట్రాన్స్లో తీసుకెళ్ళే అవసరం లేదు, బుద్ధి విమానం ఉంది మీ దగ్గర. ఈ బుద్ధి అనే విమానంతో వెళ్ళిపోయి అనుభవం చేసుకుంటే అది దివ్య దృష్టితో అంటే ట్రాన్స్లో వెళ్ళి చూసే దానికన్నా కూడా చాలా మంచిగా ఉంటుంది అని బాబా చెప్తున్నారు. యహాతో ఓ హోహీ నీ సక్తా ఓ చీజ్ హీ నీ. ట్రాన్స్లో వెళ్ళేదాన్ని దివ్య దృష్టి అంటారు. బుద్ధితో మనం అనుభవం చేసేదాన్ని దివ్య బుద్ధి. అది అనుభవం చేసే దానిలో ఏమవుతుందంటే మనలో పరివర్తన వస్తుంది అన్నమాట. దివ్య దృష్టితో సాక్షాత్కారంలో చూసే దాంతో అది ఒక ఆటలాగా ఆనందం అనుభవిస్తాం, కానీ పరివర్తన రాదు. బాబా ఈ రెండింటి మధ్య తేడా కూడా మనకి ముందు మురళిలో చెప్పారు కదా, ఈ 69 మురళిల్లోనే. అందుకే బాబా చెప్తున్నారు, బుద్ధి ద్వారా అనుభవం చేసుకోండి, నేను మీకు వినిపిస్తాను అని చెప్తున్నారు బాబా. మన రోజు యోగంలో కూడా అనుభవం చేస్తున్నది అదే, బుద్ధితో అనుభవం చేస్తున్నాను. యహతో ఓ హోహీ నీ సక్తా ఓ చీజ్ హీ నహీ. ఏదైతే వతనంలో బాబా చూపించారో అది ఇక్కడ ఉండదు, ఆ వస్తువే ఇక్కడ ఉండదు, ఆ ఆట. ఆజు సుహేజుంక దిన్ తానా, ఈరోజు ఒకరినొకరు వేట ఆడి రంగులు పోసుకుని రోజు కదా, వేట ఆడినట్లు పట్టుకుంటారు, ఒకరినొకరు రంగులు వేస్తారు. తో జబ్ సందేశం వతన్ మీ అయి తో సాకార్ కో చిపా దియా. అలా వతనంలో వెళ్ళినప్పుడు బాబా కూడా అక్కడ ఏమి ఆట చూపించారు అంట సందేశకు. సాకార బ్రహ్మ బాబా లేరు, దాగిపోయారు. एक बहुत सुंदर फूलों की पहाड़ी बनाई थी, उनके अंदर साकार को छिपाया हुआ था. అక్కడ సందేశకి బాబా ఏం చూపించారంట, చాలా సుందరమైన పుష్పాల యొక్క కొండ, పూలు ఒక పర్వతంలాగా పడి ఉన్నాయి అన్నమాట. పర్వతంలాగా తయారై ఉన్నాయి, పూలతో పర్వతం తయారై ఉందనుకోండి. అలాంటి పర్వతం లాంటి సీన్ పూలు చూపించారు బాబా, పూల యొక్క పర్వతం.
దాని లోపల సాకార బ్రహ్మ బాబా దాగిపోయి ఉన్నారంట. కనిపించట్లేదు. పూలే పూలున్నాయి. दूर से देखने में तो पहाड़ी ही నజర్ ఆతీ థీ. దూరం నుండి చూస్తే ఆ పూలే కొండలాగా కనిపిస్తున్నాయి. దాని మధ్యలో ఉన్న బాబా కనిపించట్లేదు. హోలీ రోజు అది కూడా ఆడతారు గదా! పూలు అలా పోసేసి, పూలతో కూడా హోలీ, రంగుతో కూడా హోలీ, అలంకారంతో హోలీ, రకరకాల ఆడతారు హోలీ. అయితే బాబా ఇది చూపించారంట హోలీ ఆట. బాబా కనిపించట్లేదు సాకార బ్రహ్మ బాబా. పూలే పూలు కనిపిస్తున్నాయి పర్వతంలాగా. బాబా దానిలో మునిగిపోయి ఉన్నారు. దాగిపోయి ఉన్నారు. तो जब संदेशी आई तो साकार को देखा नहीं. దూరం నుండి చూస్తే ఒక పూల కొండలాగా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ అందులో ఉన్న బాబా కనిపించరు. అలాగే సందేశి అక్కడ చేరగానే సాకార బ్రహ్మ బాబా బ్రహ్మ బాబా అనేది చూడలేదు. ఏం చూసారు? కొండ, పూలు కొండలాగా ఉండడం చూశారు. బహుత్ ఢూండా దేఖ్నే మే హీ నహీ ఆయే. అప్పుడు సందేశకి వెతుక్కున్నారంట అక్కడ. ఎక్కడున్నారు బాబా, ఎక్కడున్నారని చాలా వెతికినా బాబా కనిపించలేదంట. फिर अचानक ही जैसे छिपने का खेल करते हैं ना, ऐसा खेल देखा. అకస్మాత్తుగా అలా దాక్కుని దాక్కుని వెనుక మళ్ళీ వచ్చేస్తారు కదా, నేను కనిపిస్తున్నాను నేను చూస్తున్నది, అలా బాబా ఆట ఆడారంట. అలాంటి ఆట చూపించారు సందేశీయక్కయ్యకు బాబా వతనంలో. ఇదంతా బాబా చెప్తున్నారు అనుభవం. సందేశీయక్కయ్య తనులో బాబా వచ్చేస్తారు కదా, బాబా చెప్పేస్తున్నారు అక్కడ ఏం జరిగింది అనేది. फूलों के बीच साकार बैठा हुआ नजर आया. తర్వాత ఆ పూల మధ్యలో సాకార బ్రహ్మబాబా కూర్చున్నట్టు కనిపించారంట సందేశీయక్కయ్యకు. वो सीन बड़ी अच्छी थी. చాలా బాగుంది ఆ సీన్, బాబా అనుభవం చేయించిన సీన్. अच्छा, फिर अव्यक्त बाप दादा हर एक को अमृत पिलाकर भोग दे रहे थे और एक एक से मुलाकात भी कर रहे थे. खास म्यूजियम वालों को डायरेक्शन दे रहे थे कि अव्यक्त आकर्षण से म्यूजियम ऐसा बना जो कोई भी अंदर आए देखे तो एकदम ఆకర్షిత हो जाए. తర్వాత ఏమైందంట, బాబ్దాదా పతనేక సందేశం వినిపించాక అవ్యక్త బాబ్దాదా తన చేతులతో అందరికీ లైన్లో తీర్థం పోసారంట. నోట్లో తీర్థం పోసి భోగం ఇచ్చారు. మరియు ఒక్కొక్కరితో మిలనం జరుపుకున్నారు బాబా. ప్రత్యేకంగా మ్యూజియం ఏదైతే మధుబన్లో మ్యూజియం ఉంది కదా, మనం వెళ్తే చూస్తాం, పాండభవన్ దగ్గర మ్యూజియం. ఆ మ్యూజియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ సేవాదారులు, వాళ్ళకి బాబా డైరెక్షన్ ఇచ్చారంట కలిసి. అవ్యక్త ఆకర్షణతో ఉండే ఇటువంటి మ్యూజియం తయారు చేయండి. ఎవరు లోపలికి వచ్చినా చూసినా పూర్తి ఆకర్షితమైపోవాలి. అలాంటి మ్యూజియం తయారు చేయండి అని డైరెక్షన్ ఇచ్చారంట వాళ్ళతో కలుస్తూ బాబా. ఇంకా ఇది ఈరోజు హోలీ సందర్భంగా బాబా మాట్లాడినవి. నెక్స్ట్ ఇంకో మురళి ఉంది కానీ మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది, 8:30 దాటిపోతుంది అది చదువుకున్నామంటే. అందుకే ఇక్కడితోనే ఈరోజు ఇది సమాప్తి చేస్తున్నాం. నెక్స్ట్ మురళి మళ్ళీ గురువారం చదువుకుందాం. ఏమి విన్నారు హోలీ సందర్భంగా బాబా చెప్పినవి? హోలీ అంటేనే జరిగిపోయిన విషయాలు జరిగిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకొని డ్రామా అనే డాలును ఉపయోగించండి. ఎందుకు, ఏంటి, ఎలా ప్రశ్నలోకి వెళ్ళిపోయి నీళ్లను చిలికినట్టు చిలుకుతూ టైం వేస్ట్ చేయకండి అంటున్నారు బాబా. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏమీ లేదు. పక్కా రంగు మీ మీద పడాలి అంటేనే ఏంటి, డ్రామా అనే మాట గుర్తుండాలి. లేకపోతే కచ్చా రంగు అయిపోతుంది, వదిలేసే రంగు పడుతుంది అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్పారు బాబా? అలంకారం అంటే ఆత్మజ్యోతిని వెలిగించుకోండి ముందు, ఆటోమేటిక్గా మిగిలిన అలంకారాలు నిండిపోతాయి మీలో. అందుకే అక్కడ కూడా ఆత్మ బల్బు బ్రుకుటి మధ్య పెడతారు అలంకారంలో అని చెప్తున్నారు బాబా.
ఇంకా బాబా ఈరోజు ఏం చెప్పారు? ఒకటి వాచాతో ప్రభావం వేసేలాగా సేవ ఉండాలి మీ వాణి. రెండోది మీ అవ్యక్త ఆకర్షణ, మీ అవ్యక్త స్థితి యొక్క ఆకర్షణ యొక్క ప్రభావం కూడా పడాలి. అలాంటి సేవ యొక్క గేరావ్, సేవ యొక్క అలాంటి ప్రభావం వలయం వేసేలా అటువంటి సేవాదారిగా కావాలి అని చెప్తున్నారు. ఇంకోటి కూడా బాబా అటెన్షన్ ఏం కలిగించారు, ఏం చేయాలనుకున్నారు ఇప్పుడు చేయండి. తర్వాత ఇంకా సర్వీస్ చేసే సమయాలు ఉండవు. ఏ సమస్యలు వచ్చి నిలబడతాయో తెలియదు, మనం సర్వీస్ చేయడానికి ఆటంకం అయిపోతాయి. అందుకని ఇప్పుడే దొరికిన సమయాన్ని ఉపయోగించుకొని సేవ యొక్క బంధంలో మిమ్మల్ని మీరు బంధించుకుంటూ ఉండండి. మీకు మీరు మీ ఇష్టంతో సేవ చేస్తే మీ ప్రాప్తి తయారవుతుంది. లేకపోతే మీకు ఎవరు ప్రేరణ ఇచ్చారో, ఫోర్స్ చేశారో, మీకు సేవలో ఉండమని, చెయ్యమని మీ చేత చేయించారో వాళ్ళకి వెళ్ళిపోతుంది మీ ప్రాప్తి, సగం ప్రాప్తి, పార్ట్నర్షిప్ అయిపోతుంది అక్కడ. అందుకే పూర్తి ఇంట్రెస్ట్ మీది పెట్టి నడవండి సేవలో అని బాబా అది చెప్తున్నారు. ఇంకా బాలక మాలిక స్థితి బ్యాలెన్స్ ఉండాలి. అయితే బాలకులు అయిపోవడం నాకేం తెలియదు అన్నట్టు అలా ఉండకూడదు. బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉంటే మీలో నిర్మాంచిత స్థితి, నిరహంకారి స్థితి, నిర్మాణత అంటే కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా ఉండడం, ఇంకా ప్రేమ స్వరూపం, ఇవి వచ్చేస్తాయి. ఇవి లేవు అంటే అక్కడ బాలక సమాలిగా నేను ఉండటం లేదనేది అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. मधुर मधुर हम बोली, हम आत्मा शिव की अब हो